నిర్మల్ జిల్లాలో మున్సిపల్ అధికారులు పలు హోటల్స్ లో తనిఖీలు చేపట్టారు. హోటల్స్ లో చెడిపోయిన వస్తువులను ఫ్రిడ్జ్ లో ఉంచి వాటిని మళ్లీ ఉపయోగించి హోటల్స్ కు వచ్చిన వారికి వండి పెడుతున్నారు. ఇక దీంతో సమాచారం అందుకున్న అధికారులు హోటల్స్ పై జరిమానా విధించారు. తినుబండారాలను ఉపయోగించి మళ్లీ వండడం నేరమని అన్నారు. అందువల్ల పలు హోటల్స్ పై జరిమానా విధించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలానే హోటల్స్ నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. హోటల్ సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత మళ్ళీ మెయిన్ కిచెన్ రిపోర్ట్ రావడం జరిగింది. ముఖ్యంగా కిచెన్ మొత్తం చెక్ చేస్తే కొద్దిగా శానిటైజేషన్ చక్కగా లేదు, హైజీనిక్ కండిషన్ అనేది మొత్తం చెప్పి ఓనర్కి చెప్పడం కూడా జరిగింది. ఇంతకుముందు అలా ఉంటే మాత్రం ఓనర్ని యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్లాస్టిక్ నిషేధిత ప్లాస్టిక్ వాడుతుంది. మరి ప్లాస్టిక్లో కూడా సాంబార్ వేడి సాంబార్ని కూడా 100 ప్లాస్టిక్ పోసేసి కవర్ ప్లాస్టిక్ రెడీ కవర్స్ పెట్టుకోవడం జరిగింది. సప్లై చేయడానికి వచ్చిన పబ్లిక్ సప్లై చేయడానికి రెడీ పోసి పెట్టుకోవడం జరిగింది. కావున వారికి కూడా హెచ్చరించడం జరిగింది. ఇలా ప్లాస్టిక్లో వేడి సాంబార్ వేయడం వల్ల ఇంతకుముందు చెప్పినట్టు పబ్లిక్ డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళిన తర్వాత మనము ఒక డబ్బులు ఇచ్చి రోగాన్ని కొంతమంది మన ఇంట్లో కుటుంబ సభ్యులకు మన పిల్లలకు మనం తిని దానివల్ల క్యాన్సర్ రోగము, హార్ట్ అటాక్, మరి అన్ని రకాల వ్యాధులు మనం కొని డబ్బులు పెట్టి కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతున్నాం. కాబట్టి మొదటిసారిగా హెచ్చరించడం జరుగుతుంది.